హలో అందరికీ, దిస్ ఈస్ తిరు. వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో నేను జీబ్రా కేక్ ఎలా చేశానో చూపిస్తాను. ముందైతే కేక్ మౌల్డ్ కి డస్టింగ్ చేస్తున్నాను. కేక్ మౌల్డ్ అంతటా కొంచెం ఆయిల్ రాసుకుని బటర్ పేపర్ ని ఇలా కట్ చేసుకుని ఆ కేక్ మౌల్డ్ లో పెట్టేసుకున్నాను. బటర్ పేపర్ లేకపోతే గోధుమ పిండితో అయినా మైదా పిండితో అయినా టెస్టింగ్ చేసుకోవచ్చు. కేక్ మౌల్డ్ కి అమూల్ బటర్ ని 50 గ్రామ్స్ కంటే ఎక్కువే ఉంది తీసుకున్నాను. రూమ్ టెంపరేచర్ లోనే ఉండాలి. బటర్ ని అయితే ఒక బౌల్ లోకి తీసేసుకున్నాను. మిల్క్ మేడ్ కూడా 200 గ్రామ్స్ తీసుకున్నాను. మిల్క్ మేడ్ కూడా రూమ్ టెంపరేచర్ లోనే ఉండాలి, చిల్ గా ఉండకూడదు. అమూల్ బటర్, మిల్క్ మేడ్ ఉండలేమి లేకుండా ఇలా కలుపుకున్నాను. నేనైతే కిన్లే సోడా తీసుకున్నాను, చిల్ గా ఉండాలి. 1 కప్ అయితే యాడ్ చేయాలి. నేనైతే హాఫ్ కప్ యాడ్ చేశాను. మిగిలిన హాఫ్ కప్ కేక్ బ్యాటర్ రెడీ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకుంటాను. వెట్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇలా రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే డ్రై ఇంగ్రీడియంట్స్ ని రెడీ చేసుకుంటున్నాను. ముందైతే హాఫ్ కప్ షుగర్ పౌడర్ లా చేసుకున్నాను, గ్రైండ్ చేసుకుని. ఒక బౌల్లో కప్పున్నర గోధుమ పిండి తీసుకున్నాను, ఇలా జల్లించుకుంటున్నాను. ఆ గోధుమ పిండితో పాటు హాఫ్ కప్ షుగర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని జల్లించే తీసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ చేసుకున్నాను. వెట్ ఇంగ్రీడియంట్స్, డ్రై ఇంగ్రీడియంట్స్ రెండింటిని ఒక బౌల్లోకి తీసేసుకుని ఇలా అయితే కలుపుకోవాలి, మొత్తం కలిసేలాగా. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లోనే కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ అయితే 2 బౌల్స్ లో తీసుకున్నాను. ఒక బ్యాటర్ లో 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుని కలుపుకున్నాను. వేరొక బ్యాటర్ లో కోకో పౌడర్ 2 స్పూన్స్ అయితే తీసుకుని, బ్యాటర్ అయితే లూజ్ గా లేదు కదా, హాఫ్ కప్ సోడానే యాడ్ చేశాను. సపరేట్ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ లో చిల్ గా ఉన్న హాఫ్ కప్ సోడాని కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకుని కేక్ మౌల్డ్ లోకి ముందైతే వెనిలా ఫ్లేవర్ బ్యాటర్ ని అయితే యాడ్ చేసుకోవాలి. దానిపైన కోకో పౌడర్ బ్యాటర్ ని అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం ఇదే ప్యాటర్న్ లో యాడ్ చేసుకుని దగ్గరున్న పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అయితే యాడ్ చేశాను. కేక్ మౌల్డ్ అయితే ట్యాప్ చేసుకుంటున్నాను. ముందే నేను ప్రీ హీట్ చేసేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకుని ఒక బౌల్లో స్టాండ్ పెట్టుకుని కేక్ బ్యాటర్ టిన్ అయితే బేక్ చేసుకోవడానికి పెట్టేశాను. 55 మినిట్స్ అయితే పట్టింది ఈ కేక్ బేక్ అవటానికి. నాకు ఓన్ అయితే కాదు, వీడియో చూసే చేశాను. కాకపోతే మైదాతో చేయలేదు, గోధుమ పిండితో చేశాను. చాలా టేస్టీగా ఉంటుందని పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేశాను. చాలా బాగుంది. 40 మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి స్పూన్ తో చెక్ చేసుకున్నాను. ఇంకా బేకింగ్ కి టైం పడుతుంది. 55 మినిట్స్ తర్వాత అయితే మళ్ళీ చెక్ చేసుకున్నాను. ఇలా స్పూన్ కి అయితే ఏం అంటుకోలేదు. అయితే చక్కగా బేక్ అయిపోయింది. సాఫ్ట్ గా కూడా ఉంది. పూర్తిగా చల్లారిన తర్వాతే ప్లేట్ లోకి తీసుకోవాలి. రాఖీ పౌర్ణమి రోజు చేసినప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడు తీసాను, బ్రేక్ అయ్యింది. ఇక్కడ చూస్తున్నారు కదా కేక్ ఎంత చక్కగా బేక్ అయిందో. పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకుంటే బౌల్ కి అయితే ఏం అంటుకోలేదు. టేస్ట్ కూడా అంతే బాగుంది. పిల్లలకి చాలా హెల్దీగా గోధుమ పిండితో ఇలా చేసి పెట్టుకోవచ్చు ఇంట్లోనే. చాలా టేస్టీగా ఉంది. మధ్యలో ఈ సీడ్స్ తగులుతుంటే చాలా బాగుంది. ఎగ్లెస్ కేక్ కావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.